అర్థమైందా? మనకేమో ఎంత పెద్దగా కనబడితే అంత ఘనంగా అనుకుంటాం. డబ్బా సైజు చూడొద్దు, డబ్బాలో ఉన్నది ఏంటో చూడు. ఎవరైనా నీకు బంగారం మొక్క ఇచ్చారనుకో, ఇంత పెద్ద డబ్బాలో ఎవరు ఎంత దాంట్లో ఇస్తారు? ఇంత చిన్న దాంట్లో ఇస్తారు. ఎవరైనా నీకు గాలి కొట్టే మ్యాట్రెస్ తెచ్చారనుకో, గాలి కొట్టి ఎంత పెద్ద దాంట్లో ఇస్తారు? పెద్ద టెడ్డీ బేర్ ఇస్తారు చూడండి కొంతమంది. ఎంత పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది కొంతమందికి, అంటే ఇంత పెద్ద టెడ్డీ బేర్ ఉంటుందంట. అది నువ్వు చెప్పుకుంటా కూర్చుని ఆనందిస్తాలో ప్రయోజనం లేదు. వాట్ గివ్స్ యూ వాల్యూ? తాత్కాలికమైన వాటిని కోరద్దు, నిరంతరమైన వాటిని కోరనేది క్రిస్మస్లో మనం గ్రహించగలుగుతాం. క్రీస్తు జననం అప్పుడు చూస్తే మొదటిగా మరియకి వార్త వచ్చింది, భయపడద్దు మేరీ, ఫియర్ నాట్. భయపడద్దు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు, భయపడద్దు. ఎందుకంటే అనేక సార్లు దేవుడు చేసే కార్యాలు కూడా కొన్నిసార్లు భయం వేస్తుంది. మనం అనుకుంటాం అన్నీ బాగుంటే భయం ఏదని, దేవుడు మనకి ఏదైనా చేస్తే భయం ఏదని. బట్ లెట్ మీ ఛాలెంజ్ యూ, క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, క్రీస్తు జననం అప్పుడు భయం వేస్తుంది అందరికీ అనేది బాగానే తెలియజేయబడుతుంది. కానీ భయంతో ఆగిపోకూడదు, భయంతో ముందుకు వెళ్ళాలనేది తెలియజేయబడుతుంది. ఎందుకంటే మన భయాల్ని పోరాడటానికి మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఓన్లీ యువర్ ఫెయిత్ కెన్ ఓవర్కమ్ యువర్ ఫియర్స్. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షించు వాటి నిజ స్వరూపం. బైబిల్ పుట్స్ ఇస్ వెరీ క్లియర్, ఫెయిత్ ఇస్ అన్సీన్, సీయింగ్. కనబడిన అదృశ్యములు దృశ్యములు. నీవు నమ్మి విశ్వసించిన దాన్ని నువ్వు పట్టుకుంటాంతో నీ ముందున్న భయాల్ని నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఈరోజు క్రీస్తు జననాన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? భయపడుతున్నారా? మీ జీవితంలో ఏ విషయంలో భయపడుతున్నారా? వేర్ ఆర్ యూ స్టాండింగ్? యేసు పుట్టాడు అన్న మాట చెప్పుకుంటా బాగానే ఉంది. నీ కొరకు వచ్చాడు యేసు అని జ్ఞాపకం చేసుకుంటే, ఆ రక్షకుడు నీ కొన్నాడు, ఆ సేవియర్ నీ కొరకు ఉన్నాడు, ఆ రక్షకుడు నీ కొరకు ఉన్నాడు, ఆ